హాయ్ అండి, నేను భాస్కర్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తూచ నీచమైన రాజకీయాల గురించి మాట్లాడటానికి వచ్చాను. అసలు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇంకొక జూన్ 4 వస్తే ఎవరి జాతకాలు ఏంది, ఎవరు సీఎం, ఎవరు ప్రతిపక్ష నాయకులు అని కొన్ని రోజులలో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఇప్పటికి కూడా తూచ నీచమైన రాజకీయాలను చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలు అనేది ఇంకా ఆపట్లే. మీ స్వార్థమైన రాజకీయాల కోసం, మీ స్వార్థమైన భవిష్యత్తు కోసం ప్రజలను ఇంకా పట్టి పీడించకపోతే వాళ్ళకి కొద్దిగా కొన్ని రోజుల పాటైనా వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళు జీవించే విధంగా ఉంచొచ్చు కదా. లండన్కి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి, లండన్కి పారిపోయాడు. మూట ముల్లి కట్టుకొని మొత్తం కట్టలు కట్టుకొని ఇక రాడు, పారిపోయాడు. అసలు లండన్కి పారిపోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? 16 నెలలు జైల్లో పెడితేనే ఆయన పారిపోలే. 16 నెలలు జైలు శిక్ష చేసి వచ్చి కూడా అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేగాని ఎవరు పారిపోతారు? అసలు తెలంగాణ మీద ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని చూస్తూ ఉంటే చికాకు దొబ్బుతుంది. అటు చంద్రబాబు నాయుడు అమెరికా పారిపోయింది, ఇక రాడు, మూటముల్లి చదువుకొని వెళ్ళిపోయాడు. అసలు చంద్రబాబు నాయుడు పారిపోవడానికి అవసరం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోతాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు పారిపోతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పారిపోతారు? ఎవ్వరు పారిపోరు. బ్రతుకైనా చావైనా వాళ్ళు ఉండేంత వరకు ప్రజల్ని ప్రజానాయకులుగానే ఉంటారు. అది కాదు లండన్కి పారిపోయిండు జగన్, మూటాముల్లి మొత్తం చదువుకొని కట్టలు పేర్చుకొని ఆయనకున్న యావదాస్తి మొత్తం పట్టుకొని వెళ్ళిపోయింది, ఇక రాడు. ఇటువంటి చెడ్డ ప్రచారాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏ పార్టీ కూడా ఆ పార్టీయా ఈ పార్టీయా, ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి లేకపోతే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడని చెప్పి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లే అంటున్నారు, ఇటు టీడీపీ అట్లే అంటుంది, ఇటు వైసీపీ కూడా అట్లే అంటుంది. అటు చంద్రబాబు నాయుడు పారిపోయిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మూటములు చదువుకొని వెళ్ళిపోయిండు, ఇక రాడు, ఆయన కట్టలు పేరు చేసుకొని ఆస్తి మొత్తం పట్టుకొని డబ్బులు మొత్తం పట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి ఇటు వీళ్ళు అంటున్నారు. ఎలక్షన్లో దగ్గర ఒక 3-4 నెలలు దాకా కూడా ఎలక్షన్లు వచ్చేదాకా ప్రచారాల మీద ప్రచారాలు, ఇంటిని తిరగటాలు, గుమ్మం దొక్కటాలు, వాళ్ళని వాటేసుకోవటాలు, నీకు అది చేస్తా ఇది చేస్తా, నీకు వాటర్ ట్యాంకులు కట్టిస్తా, రోడ్లు వేపిస్తా, డ్రైనేజీలు వేపిస్తా, నీకు అమ్మ ఒడి అది ఒడి ఈ ఒడి, ఇట్లాగా అటు ఆ పార్టీ వాళ్ళు ఇటు ఈ పార్టీ వాళ్ళు తిరిగి ప్రజల్ని కనీసం ఊపిరి పీల్చుకోనంతగా అక్కడ మీటింగ్ జరుగుతుంది మీరు అందరండి, ఇటు సైడ్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ అందరండి, ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఈ దగ్గర ఒక 5-6 నెలల దాకా నుంచి కూడా ఇలా చేస్తూనే ఉన్నారు. అయినా సరే అమ్మయ్య ఓట్లు అయిపోయినారని ఆయన ఇక నాకు ప్రశాంతం దొరికింది అనుకునే సమయంలో మళ్ళీ స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అమెరికా పారిపోయాడు, లండన్కో జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. ఏంటండి ఎవరికి పట్టిందండి బాధ పారిపోవటానికి? అసలు ఎందుకు ఇలాగా ప్రచారాలు చేస్తున్నారు? మాలాంటి చిన్న ఏదో యూట్యూబ్ ఛానల్స్ అలా చేస్తున్నాయనంటే సరే, ఏదో చిన్న ఛానల్సే కదా అనుకోండి. పెద్ద మిలియన్లలో ఉన్న సబ్స్క్రైబర్స్, పెద్ద ఛానల్స్, మీడియా ఛానళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారని చెప్పి కొన్ని ఛానళ్ళల్లో. ఎందుకండి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఎల్లరు కూడా వాళ్ళకి ఏంటి అవసరం? మనకి కనీసం ఒక 40-45 సంవత్సరాల కాల నుంచి మనకి చూస్తూనే ఉన్నాం రాజకీయంలో. వాళ్ళు ఎవరైనా పారిపోయారా? రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ సరే, ఎన్ని కేసులున్నా సరే ఎవరు పారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల కోసమే పోరాడుతూ జీవితాంతం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఏ పార్టీ అయినా సరే ఎవ్వరు పారిపోవాల్సిన అవసరం లేదు, పారిపోరు కూడా. కానీ దుష్ప్రచారం అంటే మన అవతలి వ్యక్తి మీద దుబ్బ ఎత్తిపోయడం, అంత నీచమైన పదజాలంతో చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జాతకాలైనా, అటు టీడీపీ జాతకమైనా, లేకపోతే జనసేన జాతకమైనా, బీజేపీ జాతకమైనా, అటు వైసీపీ పార్టీ జాతకమైనా, కాంగ్రెస్ పార్టీ జాతకమైనా, ఏ పార్టీ జాతకమైనా జూన్ 4 ప్రతి ఒక్కరి జాతకం అనేది ప్రజలు రాసి పెట్టారు, బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి. ఎందుకు కంగారు పడతారు? ఈ మధ్యలో 10వ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పేసి ఒక ప్రచారం, 9వ మన వైజాగ్లో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకోవడం. వైజాగ్లో అసలు హౌస్ఫుల్, మనం ఎక్కడ చూసినా కానీ రూములు దొరకట్లేదు, బస్సుల రేట్లు మొత్తం పెరిగిపోయినాయి.
ఆటో రేట్లు పెరిగిపోయినాయి, మన ట్రైన్ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఇది ఒక ప్రచారం. ఒకటి కాకపోతే ఒకటి చేస్తూ జనాల్ని టెన్షన్కు గురి చేస్తున్నారు. కొద్ది గొప్ప అభిమానం ఉంటుంది, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉంటుంది, లేదా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. అదేంటి నేను నమ్ముకున్న పార్టీ రాలేదా అని చెప్పేసి ఇదొక టెన్షన్. వాడు పనిచేసేటోడు చేయలేక, ఆఫీస్కి వెళ్ళేటోడు ఆఫీస్కి వెళ్ళలేక, ఉద్యోగస్తులు లేకపోతే మళ్ళా చిన్న వాళ్ళ మన కూలీనాలి చేసుకునేటోళ్ళు, బెట్టింగ్ రాయిళ్ళు, ఎవరి జాతకమైనా 4వ తారీఖున బట్టబయలు అవ్వబోతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని చెప్పి కొంతమంది, ఇటు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఇంకొంతమంది ప్రచారాలు చేసి 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 డిబేట్లు పెట్టి 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 ఎందుకండి ఇద్దరు కలిసి ఒకేసారి సీఎం అయిపోండి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలన్నర నువ్వు తీసుకోండి, 2 సంవత్సరాలన్నర ఇతను తీసుకోండి. ఇంకా ఎలక్షన్లు ఎందుకు? ప్రజా తీర్పు ఎందుకు? ప్రజలు ఓటు వేయటం ఎందుకు? బ్యాలెట్ బాక్సులు ఎందుకు? అన్నీ మీరే నిర్ణయిస్తామంటారు. సీఎం అయిపోయారు, ప్రమాణ స్వీకారం అయిపోతుంది. ఇటు చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతున్నారు, 10వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిపోతుంది. వీళ్ళు ఎవరు చెప్పట్లే, కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా కొంత విసులుబాటు. 5 సంవత్సరాల దాకా కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూ వీళ్ళు కష్టపడితే 5 సంవత్సరాల దాకా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం పార్టీ అయ్యండి ఆయన కష్టపడుతూ ఉంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు రిలీఫ్ అవడానికి వెళ్ళారు ఫ్యామిలీతో. అంతేగాని కట్టలు సదురుకొని, మూట కట్టుకొని, ముళ్ళు కట్టుకొని మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు, అటు జగన్మోహన్ రెడ్డి అని చెడ్డ ప్రచారాలు చేస్తూ ప్రజల మైండ్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇసంటి తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు. 4వ తారీఖున ప్రతి ఒక్కరి జాతకం బయటపడిపోతుంది. జూన్ 4వ తారీఖున ఇంకా అతి తొందరలో ఉంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ నాకు నచ్చండి ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా డిబేట్ల మీద డిబేట్లు పెట్టి చెడ్డ ప్రచారాలు చేస్తూ ప్రజల్ని కొద్దిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇసంటి కార్యక్రమాలు కొన్ని రోజుల తర్వాత ఎవరన్నా, ఇప్పుడు 4వ తారీఖు గడిచిపోయింది అనుకోండి, 4వ తారీఖు గడిచిపోయిన తర్వాత 4వ తారీఖు అయిన తర్వాత రిజల్ట్స్ బయటకు వచ్చేస్తాయి. రిజల్ట్స్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్పుకోండి, ఉన్న మాట ఉన్నట్టు చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వచ్చినాయి, చంద్రబాబు నాయుడికి ఇన్ని వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని వచ్చినాయి అని అప్పుడు చెప్పుకోవచ్చు కదా. లేదు, బ్యాలెట్ బాక్స్ అట్లే ఉన్నాయి, ఇంకా లెక్కింపే జరగలేదు, కానీ మనమే వారి జాతకాలు బయట పెట్టేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్ల వరకే వస్తాయని చెప్పి ఒక ఛానల్, చంద్రబాబు నాయుడికి 20 లోపే వస్తాయని చెప్పి ఒక ఛానల్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు దారుణంగా అని చెప్పి ఇంకో ఛానల్. అసలు వీళ్ళే మాటలతోనే మన ఏదో మాటే మంత్రం అన్నట్టుగా వీళ్ళ శాపనార్థాలు పెడుతున్నారేమో అర్థం కావట్లేదు. డిబేట్లు ఏమన్నా చెయ్యాలంటే మా పార్టీ వస్తే, మేము అధికారంలోకి వస్తే, మేము రూలింగ్ పార్టీ అయితే మేము చెయ్యబోయే ఫస్ట్ కార్యక్రమాలు ఇవి. ప్రత్యేక హోదా తెప్పిస్తాం, అట్లాగే ప్రజలకి పట్టాలు ఇస్తాం, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, లేకపోతే పోలవరం పూర్తి చేస్తాం, ఎన్ని కోట్ల రూపాయలైనా పూర్తి చేస్తాం, నత్తనడకన సాగియం అని చెప్పి చెప్పుకోండి. లేకపోతే అమరావతి తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిస్తే వాళ్ళేం చెప్తారో, వాళ్ళేం చేయబోతున్నారో, వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి అది చెప్పుకోండి. లేకపోతే అమరావతిని రాజధాని చేస్తాం, లేకపోతే పేదలకి మేమేమన్నా గొప్ప గొప్ప పథకాలు పెట్టి అమలుపరుస్తాం, మా మొదటి సంతకం పేదల గురించి ఇది చేస్తున్నాం అని చెప్పండి. అంతేగాని ఇంకా ఆడిపోసుకున్నట్టుగా పారిపోయారు, ఊడిపోయారు, రారు, మూటముల్లి సదురుకొని వెళ్ళిపోయారు, రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారు, ఈ కాదు చేసేది. ఇసంటి వాటికి స్వస్తి పలకండి. 4వ తారీఖు వచ్చిందంటే అందరూ జాతకాలు బయటపడిపోతాయి. అప్పటిదాకా ఆగి ఓపికతో నుండి ప్రజల్ని టెన్షన్ పెట్టనీయకుండా వారి పనులు వాళ్ళు చేసుకొనియండి, ప్రశాంతంగా ఉండనియండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఈ వీడియో గురించి మీ కామెంట్ తెలపండి. నమస్తే.